సైతాను గాడు డైరెక్ట్గా వచ్చి చెప్పించాడా? ఇజ్రాయేలీలు తమ్మును తామే శాపగ్రస్తులుగా చేసుకునేటట్టు చేశాడా? చెప్పాలి. సాతాను నిన్ను నన్ను శపించలేడు. శపించగలిగే అధికారం, శక్తి వాడిలో లేదు. కానీ నీ క్రియల చేతే నిన్ను నువ్వు శాపగ్రస్తుని చేసుకునేటట్లుగా బహు కుయుక్తిగా వాడు నీ జీవితంలో అడుగు పెడతాడు. జాగ్రత్త. అందుకని ఏం చేస్తాడో తెలుసా? ఫ్రెండ్స్తో కలిసి అప్పుడప్పుడు పార్టీలకి పిలుస్తాడు. ఈడు కూడా పిలిచింది విందుకే. మీరు అంటారు, ఎవరిని పెట్టలేరా? మేము ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళినా, వాళ్ళు బీరు తాగినా, వాళ్ళు రమ్ము తాగినా, డ్రమ్ము తాగినా, వాళ్ళు ఏం తాగినా మేము ఎదుటి కూర్చొని మాత్రం జస్ట్ పెప్సీయే తాగుతాం మమ్మీ, జస్ట్ కోకే తాగుతాం మమ్మీ అని అంటాం. ఈరోజు పెప్సీ, ఆ తర్వాత కోకో, ఆ తర్వాత వాడికి అన్నవై కూర్చునే ప్రమాదం ఉంటుంది. అందుకని పేతురు పత్రికలో అంటాడు, తాగుబోతుల విందులు దేవుని బిడ్డలకు తగింది కాదు. దైవము కాని వాటిని ఆరాధించే స్థలాలకు దేవుని పిల్లలు వెళ్ళకూడదని దేవుని వాక్యం ఘంటాపదంగా చెప్తుంది.